అని పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాం. అందరం లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని చెప్తాం గొప్ప మేలులు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఎబెనెజరీ ఎబెనెజరీ ఇంతవరకు ఆదుకున్నవే ఎబెనెజరీ ఎబెనెజరీ ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆత్మతో సత్యముతో నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఓ ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవి వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవి ఓ అయ్యా నన్ను చూచవి వందనమయ్యా అయ్యా నన్ను చూచవి వందనమయ్యా అయ్యా నన్ను చూచవి వందనమయ్యా అయ్యా నన్ను చూచవి అయ్యా నన్ను చూచవి వందనమయ్యా అయ్యా నన్ను చూచవి అయ్యా నన్ను చూచవి వందనమయ్యా
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నిండు పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ శబ్దమా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఆరాధన. అవును యేసయ్య, నాది తండ్రి నిన్ను స్తుతించలేని ఈ పెదవులు ఈ నోరు నా ప్రభువా వ్యర్థము తండ్రి. నా ప్రభువా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించాలి తండ్రి, పూర్ణ విధేయతతో నిన్ను ఆరాధించాలి నా ప్రభువా. అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి యేసయ్య. నీ సన్నిధానములో నీపైన నా ప్రభువా ఆధారపడి నా ప్రభువా నిన్ను చూచే కరుణ నా ప్రభువా నిన్ను చూచే హృదయములు ప్రభువా ప్రతి బిడ్డకి దయచేతండి. నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. బిగ్గరగా చేతులపైకి ఎత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా ఇంతవరకు మా పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి, వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడము తండ్రి. మమ్మల్ని దర్శించుము తండ్రి. మా హృదయములు నా ప్రభువా నీ వాక్యానుసారముగా మలచబడును గాక, అంగీకరించును గాక, లోబడును గాక నా ప్రభువా. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేయి నా ప్రభువా. ఏ ఒక్క బిడ్డ కూడా నా ప్రభువా నిర్లక్ష్యము చేయకుండా నీ సన్నిధానంలో నా ప్రభువా నిన్ను స్తుతించును గాక, స్తుతించును గాక, స్తుతించును గాక, ఆరాధించును గాక నా ప్రభువా. నాయనా యందు ఆనుకుని ప్రభువా సమస్త భారము నీ పైన మోపి నా ప్రభువా ముందుకు సాగిపోవును గాక. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేయి నా ప్రభువా. వచ్చి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి యొక్క నా ప్రభు హృదయ వాంఛలు ఎరిగిన వాడువు తని నా ప్రభువా. వారి యొక్క బాధలో దుఃఖములో నా ప్రభువా ఆదరణ నా ప్రభు కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా ఎవరైతే నా ప్రభువా నాయనా ఇంకా నువ్వు నా ప్రభువా నాయన దీవించబడకుండా ఉన్నారో ప్రతి బిడ్డను దీవించుము తండ్రి, ఆశీర్వదించు నా ప్రభువా. ఓ నా ప్రభు లోటు పాటులు ప్రతిదీ నా ప్రభువా నీ నామములు తీర్చబడును గాక నా తండ్రి. ప్రతిదీ స్వాధీనం చేసుకును గాక నా ప్రభువా. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేసి మేము పొందని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాను వారిని త్వరపెట్టి నడిపించుము తండ్రి. ఇగో నా ప్రభువా నీకు సమయం ఇచ్చిన ప్రభువా, మొదటగా నీకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభువా ముందుకు సాగిపోవును గాక. అటువంటి కృపను బిడ్డకి దయచేయి నా ప్రభువా. నిన్ను స్తుతించే పెదవులు దయచేయి నా ప్రభువా, నిన్ను ఆరాధించే నా ప్రభువా పెదవులు దయచేయి నా ప్రభువా. నీ వాక్యం వినే చెవులు దయచేయి ప్రభువా, గ్రహించే మనసు దయచేయి, వాక్యానుసారంగా నడిచే భాగ్యము దయచేయి నా ప్రభువా. వాక్యానికి లోబడి హృదయములు ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందని ప్రార్థిస్తున్నాం. నీ దాసులు నిలబెట్టి నా ప్రభువా ఏడంతలాత్మతో వాడుకో దేవా. నా తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ చేత నడిపించబడును గాక నా తండ్రి. ఓ నా ప్రభువా నీ వాక్కు చేత నడిపించబడును గాక తండ్రి. అటువంటి కృప నీ కుమారుడికి దయచేయి నా ప్రభువా. నీ చిత్తానుసారముగా నా ప్రభా జరుగును గాక నా ప్రభువా నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకుని ప్రభువా ముగింపు వరకు నా ప్రభువా నీవు మాత్రమే అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధిలో ఆహ్వానిస్తున్నాను. ఇప్పటి వరకు మరి అద్భుత రీతిగా దేవుని యొక్క ఆరాధనను మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో అనేక మంది దేవునితో కనెక్ట్ అవుతూ దేవుని సన్నిధిలో ఆనందించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దాన్ని బట్టి దేనికి రెండు చేతులు పైకెత్తి మనము దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసునికి వందనాలు తండ్రి. ఈ దినాన్ని మనకు గత వారాన్ని మనం ధ్యానించిన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గత వారాన్ని ఏ అంశం ధ్యానించినాం? ఆమేన్, హల్లెలూయా. మాట విని వారుగా ఉండాలి. మాట విని లోబడేవారుగా, విధేయత కనపరిచేవారుగా ఉండాలి అనే విషయాన్ని మనము చూసాం. హల్లెలూయా. ఇది మన ప్రత్యేక రీతిగా మనం కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని మనం ధ్యానించుదాం. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చూడండి ఒకసారి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత క్రితం మరి చాలా సందర్భాల్లో విశ్వాసం అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. విశ్వాసం అంటే ఏంటి, మరి ఎలా వస్తుంది అనే విషయాలను మనం ధ్యానం చేశాం. సో అలాగా చాలా విషయాలు మనం చూస్తాం. ఈరోజు కొత్త యొక్క నూతనమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఓకే, చూశారు కదా అందరు వాక్యాన్ని. 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో విశ్వాసం మనం గమనిస్తే ఆయన దేవుని యందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా మరి మీరందరూ కూడా నేను అనుకుంటున్నాను విశ్వాసము ఉంచి దేవునికి ఇష్టలై ఉన్నారా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్షించుకోవాలి మీరే. దీనికి స్తోత్రం. సో కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం అనే విషయాన్ని మనం అయితే ఈ విశ్వాసము చాలాసార్లు విశ్వాసం అనేది వినుట వలన వస్తుంది. అది యేసును గూర్చిన మాట వినడం వల్ల వస్తుంది అని. తర్వాత నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే విషయాలను మనము చూస్తాం. అవునా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇట్లా చాలాసార్లు చూస్తాం. అయితే విశ్వాసంతో పాటు ఒక వ్యక్తి అంటే దేవుని యందు అంటే దేవుని అందే కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేసుకుంటామంటే మనకు మనమే నాకేం చేత కాదులే, లేకపోతే నేనేం చేయలేనులే అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కలిగి ఉండి మనం ఏం చేస్తామంటే దేవుని మీద విశ్వాసాన్ని కూడా కోల్పోతాం. దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలు చాలాసార్లు మన జీవితంలో అనుదిన జీవితంలో మనం కూడా ఎదుర్కొంటుంటాం. తర్వాత మనం కూడా అలాంటి క్వశ్చన్ చేస్తాం కొన్నిసార్లు. అరే ఇంత చేస్తున్నా ఎందుకు నా జీవితంలో మేలు జరగట్లేదు, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇలాంటి సందర్భాలు చాలా చూస్తాము. అలాంటి ఒక వ్యక్తిని మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. సో చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనం గమనిస్తే ఇక్కడ మొదటి వచనాలు 2 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు స్థిరపరచుకొనిరి. హల్లెలూయా. వారు చెదరైపోయినమాట. కొండలకు వెళ్ళిపోయినారు, వాగులకు వెళ్ళిపోయినారు. అక్కడ వాళ్ళు ఆ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మిద్యానీయులు వాళ్ళ మీద అధికారము చెలాయిస్తున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. వారి మీద పై చేయిగా ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర నిలవలేకపోయారు. ఈ సందర్భంలో మరి ఇంకా వాళ్ళు మిద్యానులకు అప్పచెప్పబడ్డారు, లేకపోతే వారి కింద వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఒక సందర్భం అక్కడ మనం గమనిస్తే 12వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. 12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. హల్లెలూయా. చూడండి, ప్రతి సామాన్యుడిగా ఉన్న విశ్వాసికి ఒక క్వశ్చన్గా ఉంటుంది. మాకు దేవుడు తోడై ఉంటే మా పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి అనే క్వశ్చన్ మనం చేసుకుంటాం. దేవుని కూడా మనం క్వశ్చన్ చేస్తాం. అలాగే గిద్యోను అనే ఒక వ్యక్తిని మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఈయన కూడా ఏమన్నాడంటే, అక్కడ దేవుని యొక్క దూత అంటుంది, దూత వచ్చి అన్నాడు, బలాఢ్యుడా, పరాక్రము గల బలాఢ్యుడా అన్నాడు. పరాక్రము గల బలాఢ్యుడా అని చెప్పి అంటే ఆయన ఏమన్నాడు ఇక్కడ, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించెను. మిద్యానీయులు మా మీద ఎలా అధికారము, ఎలా మమ్మలను ఇలా హింసల గురి చేస్తున్నారు, ఎలా వాళ్ళు మా మీద పైచే సాధిస్తున్నారు, దేవుడు మాకు తోడై ఉంటే ఇది జరుగునా అని క్వశ్చన్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఒక మాట గమనించాలి, అక్కడ ఎందుకు వీళ్ళు మిద్యానీయులకు అప్పగించబడ్డారు, మిద్యానీయుల చేయి పైచేయిగా మార్చబడింది ఈ ఇజ్రాయేలుల మీద అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇతని చింత అంతా కూడా ఎందుకు ఇలా జరిగింది అనేది అతను క్వశ్చన్ చేస్తున్నాడు. ఒక దేవుని యొక్క దూతతో మాట్లాడుతున్నాడు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్క విశ్వాస యొక్క క్వశ్చన్ మారుతూ ఉంటుంది. ఎందుకు మాకు కష్టం వస్తుంది, ఎందుకు మాకు నష్టం వస్తుంది, మన అనుదిన జీవితంలో మేము ఇలాగే ఎందుకు ఉంటున్నాం. హల్లెలూయా. ఇలాగే మేము ఎందుకు కృంగిపోతున్నాం, ఇలాగే కష్టాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాం, ఇలాగే లేకపోతే నష్టం ఎందుకు అవుతుంది, ఇంకా మాకు ఎప్పుడు మేము మంచి యొక్క సంతోషం సమృద్ధిలో జీవించగలం అని దేవుడు తోడై ఉంటే మేము ఇలా ఉండం కదా అని మనం క్వశ్చన్ చేసుకుంటాం. కానీ అక్కడ బలాఢ్యుడా అని మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దూత. ఆ తర్వాత మనం గమనిస్తే కింద, యెహోవా ఐగుప్తుల నుండి మిమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు అన్నీ ఏమాయను, మమ్మల్ని ఎక్కడి నుంచో రప్పించినంట, మా పితరులు చాలా చెప్పారు మాకు, అవన్నీ కూడా జరిగినాయి, మమ్మల్ని విడిపించారు. ఇవన్నీ కూడా ఎలా. హల్లెలూయా. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు, అక్కడ నుండి నడిపించబడ్డారు. మా పితరులు మాతో మాట్లాడినారు, మాకు అన్నీ చెప్పారు, అద్భుత కార్యాలు ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడేమైంది. హల్లెలూయా అని ఆయన క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా కొంత ముందుకు వెళ్తూ అంటున్నాడు, యెహోవా మమ్మను విడిచిపెట్టి, ఏంటంట, యెహోవా మమ్మను విడిచిపెట్టి
మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. అంతటా 14వ వచనంలో మనం గమనిస్తే 14-15 వచనాలు మనము ఎక్కువగా కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు 15వ వచనం, అతడు చిత్తగించుము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని మనం గమనిస్తే మనము అనుదిన జీవితాల్లో మనం ఏం చేసుకున్నాం అంటే అన్నీ జరుగుతున్న సందర్భంలో ఇలా ఆలోచన చేస్తాం. ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను ఎవరు అని ఒకసారి ఆలోచన చేసి మనం ఏమంటామంటే ఇలాగా గిద్యోను వాళ్ళే మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను ఎలా వారిని రక్షించగలను? తర్వాత చూడు, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. ఎలా ఉన్నాడంట? హల్లెలూయా. కనిష్ఠుడిగా ఉన్నాడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు, పేరు గాంచని వాడుగా ఉన్నాడు, పేరు ఎరగని వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ అన్నాడు, పైన ఏమన్నాడు? దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మనం గమనిస్తే గోత్రములో ఎన్నిక లేనిదే. మా గోత్రం ఎలాంటిది? మా పితరులన్నీ మా కుటుంబం మనుష్య కుటుంబం గోత్రములలో ఎన్నిక లేనిదిగా ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో మన అనుదిన జీవితంలో మనం ఏం చేస్తామంటే అందరితో పోల్చుకొని ఇలాగా మా కుటుంబం, లేకపోతే మా బలగము, లేకపోతే మా వాళ్ళు, లేకపోతే నేను బలహీనులము, మాకు పేరు లేదు, తర్వాత మాకు పలుకుబడి లేదు, మాకు బలం లేదు, లేకపోతే మనకు కీర్తి లేదు, మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయరు. హల్లెలూయా. సో ఇలాంటి యొక్క ఏమంటామంటే నీరు గారినటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఇదంతా చూడండి, మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి ఆ క్వశ్చన్లు మనం చేసుకుంటాం. అయితే దేవుడు అన్నాడు బలశూరుడా, పరాక్రమం గల బలశూరుడా అని అంటే అవన్నిటిని కూడా ఆయన లెక్క చేయకుండా ఏంటి, నేను ఎన్నిక లేని ప్రజలు. హల్లెలూయా. ఆ తర్వాత నేను కనిష్ఠుడిగా ఉన్నాము మా కుటుంబం. చూడండి, చాలా సందర్భాల్లో దేవుని యొక్క కార్యాలు చూస్తూ వాళ్ళ పితరులు చెప్పిండ్రు అని చెప్పి అంటున్నాడు. మా పితరులకు చేసిన దేవుడు కార్యాలు ఏమాయను అని అంటే మనుషులు కూడా ఎలా ఉంటారంటే మనకు జరిగిన కార్యాలు వాటిని లెక్క చేయక ఇప్పుడు ఇంకా మేలు జరగాలి, ఇంకా అద్భుతాలు జరగాలి అని చూడడం మంచిదే. కానీ మనము ఎలాంటి ధోరణితో ఆలోచన కలిగి ఉన్నాం? దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనమే కొన్నిసార్లు ఏం చేసుకుంటామంటే తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. హల్లెలూయా. నేను బలహీనుడను, నేను చేతగాని వాడను, నేను అది చేయలేను, అది నా వల్ల కాదు అనే ఆలోచనతో మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎన్నిక లేని ప్రజగా ఉన్నాను, మా గోత్రం ఎన్నిక లేనిదిగా ఉన్నది, మా కుటుంబం కనిష్టమైన కుటుంబం అని ఇలాంటి యొక్క కృంగుదల ధోరణితో మనిషి కృంగిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా ఎందుకు జరిగింది, ఇది ఎందుకయింది, మాకు ఎందుకు వచ్చింది ఇదంతా, మాకు దేవుడు తోడైంటే ఇది జరగకుండే కదా అని అంటూ ఆయన ఎవరు అని చెప్పుకుంటూ నేను చేతగాని వాడుగా లేకపోతే బలహీనుడిగా ఉన్నాను, నేనేం చేయలేను, నాకు కీర్తి లేదు, ప్రతిష్ట లేదు, నాకు పేరు లేదు అని చెప్తూ ఇదంతా ఎందుకు జరిగింది అనేది గ్రహించకుండా ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాడు. మనం కూడా చాలాసార్లు అసలు కారణాన్ని పక్కన పెట్టి మిగతా అన్నీ మాట్లాడతాం. హల్లెలూయా. మిగతా అన్నీ కూడా మనం క్వశ్చన్ చేస్తాం, మిగతా అన్నీ కూడా మాట్లాడతాం, దేవుణ్ణి కూడా క్వశ్చన్ చేస్తాం. ప్రభువా ఇలా ఎందుకైంది, నాకు నేను నమ్ముకున్నా కదా, అనుదినం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నాము, తర్వాత ప్రతిది కూడా నేను జరిగిస్తున్నాను. హల్లెలూయా. నేను చేయనిదంటూ ఏది లేదు,
ప్రతిది కూడా ఏం చేస్తున్నాం, కానీ మా బలగానికి, మా వంశానికి, లేకపోతే మా కుటుంబానికి ఎందుకు ఈ యొక్క విధానం, ఈ యొక్క ఆపద, ఈ కష్టం వచ్చింది అని మనం కూడా క్వశ్చన్ చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కానీ చూడండి, అక్కడ మనం మొదటి వచనంలో మనం చదువుకున్నాం, ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున. హల్లెలూయా. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అందుకే యెషయా గ్రంథంలో మనం విననేరక నా చెవులు మందం కాలేదు, రక్షించనేరక నా చేతులు కురుచ కాలేవు. మరి ఏమొచ్చింది? పాపం అడ్డు వచ్చిందని అక్కడ రాయబడింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూడండి, యెషయా గ్రంథంలో మనం ఆ మాట గమనిస్తే అక్కడ చాలా సందర్భాల్లో అంత మాట్లాడతాం కానీ అసలు దాన్ని ఒప్పుకోలేం. కొన్నిసార్లు ఇలాగా మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు దేవుణ్ణి కూడా మనం క్వశ్చన్ చేస్తాం, దేవుని కూడా మనం మాట్లాడతాం, ఏమయ్యా ఎందుకు ఇదంతా జరుగుతుందని మనం కూడా అడుగుతాం. రక్షింపనేరక 59వ వచనంలో మనం గమనిస్తే మొదటి వచనం, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచను గనక ఆయన ఆలకింపకున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇదంతా జరిగించి, అంటే మనము తప్పు చేస్తూ, మనము దేవుని స్థానంలో ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తూ, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ, మళ్ళీ మనం ఏం చేస్తామంటే దేవుని సహాయం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సహాయం నీకు అందించడానికి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇది ఎలా జరిగింది, ఇదంతా జరగకూడదు కదా అని మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం ఏమైంది చూడండి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యం. మన విశ్వాసం మా పితరులు చెప్పిండు, పితరులు ఇదంతా జరిగించారు అనేది ఆయన చెప్తూనే ఉన్నాడు, కానీ విశ్వాసాన్ని కొనసాగించలేక, నమ్మకాన్ని ఆయన దేవుని మీద ఉంచలేకపోతున్నాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ గోత్రం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాగా తృణీకరించబడ్డ వాళ్ళగా ఉన్నారో కూడా మళ్ళీ తనను తాను తక్కువగా చేసుకుని మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సన్నిధిలో నీవు తగ్గించుకోవడం మంచిదే, కానీ మనకు మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం, లేకపోతే మనం చేతగాని వారిగా మాట్లాడడం అనేది సరి అయినదిగానే కాదు. దాని యొక్క రీజన్, అది ఎందుకు జరిగింది, ఎందుకు అలా చేయబడుతుంది, ఎందుకు ఈ యొక్క కష్టం వచ్చింది, ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఎవరి వలన జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే అది నా వలన నీ వలన అని మళ్ళీ మనం గుర్తెరిగితే దేవుని సన్నిధిలో ఒప్పుకోలు మనం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దీనికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించి మీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళ దోషముల వలన వారు అలాగా మిద్యానీయుల చేతిలో కింద వాళ్ళు అప్పగించబడ్డారు. అయినా సరే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, దేవుని యొక్క దూత పంపబడి, నీవు బలశూరుడవు, పరాక్రమం గల బలశూరుడవు, మామూలు వ్యక్తివి కాదు నీవు, హల్లెలూయా అని అంటే ఆయన ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నీ జీవితం కూడా నమ్మకాన్ని కోల్పోయే స్థితిలో ఉంటుంది. పరిస్థితులను బట్టి, మనకుంటున్న చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి, మనకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రజలను బట్టి, లేకపోతే మనకు జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మనం మాట్లాడుతుంటాం, ఎందుకయ్యా తోడుగా ఉంటే మాకు ఇది జరిగేదా,
ఇలా కాకుండే కదా అని అనుకుంటాం. అయినా సరే మనం భయపడకూడదు. మళ్ళీ దేవుని యొక్క హస్తము, మళ్ళీ దేవుని యొక్క వాక్కు, మళ్ళీ దేవుని యొక్క స్వరము, మళ్ళీ దేవుని యొక్క దూత, దేవుడు నిన్నుకు సహాయం అందించడానికి, అంతకు మించి ఇంతకు ముందు పొందిన దానికన్నా అధికమైన మేలు నీకు దేవుడు ఇవ్వడానికి, ఒక మార్గాన్ని తెరవడానికి, ఇగో నిన్ను బలపరచడానికి ఆయన నీ దగ్గరకు వచ్చి, ఇదిగో బలశూరుడా, పరాక్రమమైన బలశూరుడా, ఇదిగో లేవు, ఇదిగో నీ వెళ్ళు అని చెప్పినప్పుడు మనము దేవుని యొక్క చిత్తానికి మనము ఏం చేయబడాలి? ఒప్పింపబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మనకు బలం ఇస్తాడు. ఈయన బలహీనుడుగా ఉన్నాడు. నేను బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇజ్రాయెల్ని రక్షించమని అంటే ఏ దాని చేత నేను రక్షించగలను? ఈయన చాలా సందర్భాల్లో రకరకాల క్వశ్చన్లు అతనికి వస్తాయి, అతనికి డౌట్స్ వస్తాయి. నేను వెళ్తే ఏం జరుగుతుంది, ఫలానా చేస్తే జరుగుతుంది కదా, అన్నీ దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో అండి, చాలా సందర్భాల్లో మనం కూడా అలాంటి విశ్వాస సహితమైన కాకుండా విశ్వాసాన్ని కోల్పోయి కొన్నిసార్లు మనల్ని కృంక తీసుకుంటూ, లేకపోతే మనకు మనమే నిట్టూపులు చేసుకుంటూ ఈ దానికి తగిన కారణాన్ని మనం వెతుక్కోలేక మనకు మనమే తగ్గించుకొని, మనకు మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకొని, ఇక నా వల్ల కాదు అనే స్థితిలో నీవు ఉంటే ఇది నాని దేవుడు నీ దగ్గరికి వచ్చి అంటున్నాడు, పరాక్రమైన బలశూరుడా, దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేయగలవు, హల్లెలూయా, నీవు చేయగలవు, దేవుడు నీ ద్వారా జరిగిస్తాడనే ఒక మాట ఇది నాన్న దేవుడు నీ కొరకు విడుదల చేస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. గిద్యోను ఎలాగైతే బలహీనుడిగా ఉన్నాడో అలాగే నీవు కూడా బలహీనుడిగా ఉంటే దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీకు బలం పొందుకుంటున్నాడు? దేవుడు బలం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బలం ఇచ్చేవాడు, ఆయన మనల్ని స్థిరపరచువాడు, ఆయన మనల్ని నడిపించేవాడు అయి ఉన్నాడు. ఆయన మీద మనము నమ్మకం ఉంచితే చాలు. దేవునికి స్తోత్రం. ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు, మనము వెళ్ళిపోతాం, ముందుకు సాగుతాం. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు జరిగించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం భయపడక ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంకా మాట్లాడుతూ ఆయన ఇంకా అతను క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇంకా జ్ఞాపకం చేస్తూ వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ముందుకు సాగుతున్న సందర్భంలో ఎలాగైనా ఆయన దేవుడు బలపరిచి ఆయన నిలబెడతాడు. దేవుడు నిలబెట్టిన తర్వాత ఆయనే ఒక సైన్యంగా మారిపోయి, తర్వాత అనేక మందిని క్రోడగట్టుకున్నప్పుడు ఆ మిద్యానీయులు అనేక మంది గుంపులు వస్తున్నప్పుడు ఆ జనాన్ని చూసి వాళ్ళు భయపడిపోతారు. అరే, మన దగ్గర సైన్యం తక్కువ ఉంది కదా, మనం ఎలా వారిని ఎదుర్కోగలం అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ జరుగుతుంది. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే చూడండి, దేవుడు బలహీనుడిగా ఉన్న నిన్ను, హల్లెలూయా, బలవంతుడిగా మార్చే సమర్థుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనంగా ఏ దాంట్లో బలహీనన్నావు? శారీరకంగా బలహీనంగా ఉన్నావా? మానసికంగా బలహీనంగా ఉన్నావా? ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? ఎలా నీవు బలహీనం అయిపోయావు? ఆ బలహీనత అన్నిట్లలో దేవుడు నీకు బలమిచ్చేవాడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బలమిచ్చి నిన్ను నడిపించేవాడు ఆయన. అందుకే మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథంలో ఒకసారి ఒక మాట మనం గమనిద్దాం. ఇంతకుముందు చాలాసార్లు ఆ మాట మనకు తెలుసు. మీకు యెషయా గ్రంథం గురించి సందర్భాల్లో ఇంతకుముందు మనం విన్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. బలం యెషయా గ్రంథం 39వ అధ్యాయము 28-31 వరకు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 28వ వచనం నుంచి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, అది చదువు. ఆయనే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో అండి, అక్కడ మనం మాట ఏమన్నాడంటే, అక్కడ సొమ్మసిల్లిన వారిని గురించి, బలహీనుల గురించి అక్కడ రాయబడి ఉన్నది.
ఇంకా వాళ్ళంతా ఇక్కడ ఎట్లుందంటే గిద్యోని యొక్క ప్రాంతం అంతా ఆ పరిస్థితిలో వాళ్ళు సొమ్మసిల్లిపోయినగా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేని వారుగా ఉన్నారు, వాళ్ళు బలహీనమైపోయిన వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎవరమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా మారిపోతారు? నూతన బలము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు గిద్యోను దేవుని యొక్క మాట విని ఆయన మాట వైపు తిరుగుతున్నప్పుడు, ఆయన దేవుని మీద తన మనస్సు ఉంచుతున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు ఆయనకి ఏమొస్తుంది? ఇప్పుడు నూతన బలము వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన ఆలోచన వస్తుంది, నూతన శక్తిని పొందుకుంటాడు, నూతన ప్రణాళికను పొందుకుంటాడు, నూతన ఆ యొక్క మార్గాలను పొందుకుంటాడు. ఆ తర్వాత ఆయన బలహీనుడిగా ఉన్న అతని ఇప్పుడు అనేక మందిని బలపరుస్తూ ఆయన బలం కూడా పొందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యాన్ని బలపరిచేవాడుగా మారిపోయాడు, సైన్యాన్ని మాట్లాడుతూ వారిలో బలాన్ని నింపుతున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత అతడు కూడా బలస్తుడుగా మారిపోయాడు. మామూలు ఒక వ్యక్తి ఇప్పుడు ఒక లీడర్గా మారిపోయి వారిని నడిపించేవాడుగా ఉన్నాడు, ఆ సైన్యాన్ని లీడ్ చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మాట విని ఆ మాట మీద మనము విశ్వాసం ఉంచితే మనము బలపరచబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత యెహోవా కొరకు ఎదురు చూస్తే అతను ఎలా చూస్తున్నాడంటే దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాడు. ప్రభువా, ఈరోజు ఇలా జరిగితే ఇలా నేను నమ్ముతాను, ఇలా చేస్తే ఇలా నమ్ముతాను అని చెప్పి ఆయనను ఎదురు చూస్తూ ప్రతి విషయంలో టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఏం పొందుకున్నాడు? ఇప్పుడు ఇంతకింతకు బలం పొందుకున్నాడు, ఇంతకింతకు బలం పొందుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఒక నాయకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యాన్ని నడిపించే ఒక మంచి నాయకుడిగా మారిపోయాడు. సైన్యములు కూడా అనేక మంది భయపడిపోతే వారిలో కూడా బలాన్ని నింపుతూ వారికి ధైర్యం చెబుతూ వారిని నడిపించేవాడుగా మారిపోయాడు ఇప్పుడు గిద్యోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు సొమ్మసిల్లిన వాడుగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. కానీ దేవుని కొరకు ఆయన కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకేం దొరికింది? బలము దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలపరచబడ్డాడు. ఆ తర్వాత చూడండి, ఆయన ఏమన్నాడు? కొంతమంది అంటున్నారు, అరే మన సైన్యం చాలా చిన్నది, వాళ్ళ సైన్యం చాలా పెద్దదిగా ఉన్నది, ఇసుక రేణులుగా ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోలేము మనం, ఇంకా ఎక్కువ సైన్యం కావాలి, ఇంకా బలమైన సైన్యం కావాలి అని మాట్లాడితే ఆయన అన్నాడు, దేవుని మాటకు లోబడి, హల్లెలూయా, ఇంత సైన్యం ఎక్కువ అని చెప్పి అంటాడు. వాళ్ళందరూ అంటారు, అరే నీకేమన్నా మతిపోయిందా? అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఎంత కావాలి? మనం ఇంకా డబల్గా ఉండాలి. హల్లెలూయా. 100 మంది వస్తే మనం 200 మంది వెళ్ళాలి, వాళ్ళు 1000 మంది వస్తే మనం 2000 మంది వెళ్తే కానీ వాళ్ళను జయించలేమని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, కాదు, దేవుడు నాకు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మాట మీద ఆయన విశ్వాసం ఉంచుతున్నాడు? దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ఆయన దేవునికి ఇష్టడుగా మారిపోయి ఆయన ముందుకు సాగుతున్నాడు. అందుకే మనం చూడండి, ఇంకో మాట ఉంది, విశ్వాసం లేకుండా మనం వెనుక ఎవరికి ఇష్టడుగా ఉండలేము. హల్లెలూయా. అసాధ్యము. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం. ఆయనలో విశ్వాసం వచ్చిన తర్వాత ఆయన దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన బలం పొందుకున్నాడు. తర్వాత ఆయన చుట్టూన్న వారులందరిలో కూడా ఏం నింపిండు? ఆయన బలాన్ని నింపిండు. హల్లెలూయా. సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడి, అయ్యా ఇదిగో ఇంత పెద్ద సైన్యము అవసరం లేదు, ఎందుకంటే ఇంత సైన్యం వెళ్తే వాళ్ళలో చాలామంది భయపడేవారు ఉన్నారు, వాళ్ళు చాలామంది పిరికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ధైర్యం తెచ్చుకొని లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కొంతమందిని నీవు ఇక్కడే వదిలేయాలి అని చెప్పి అని అందరికీ వాళ్ళకి టెస్ట్ పెడతాడు. హల్లెలూయా. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే సిద్ధపాటును కూడా మనము చూస్తాం. ఆత్మీయ సిద్ధపాటు, శారీరక సిద్ధపాటు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మానసికమైన సిద్ధపాటు. చాలామంది శారీరకంగా బలంగా ఉంటారు. ఎలా ఉంటారు? బలంగా ఉంటారు. వాళ్ళు కొడితే అవతలోడు పడిపోయేటంతగా బలంగా ఉంటారు. కానీ మానసికంగా చాలా బలహీనులు. ఎవరైనా గట్టిగా ఒక మాట మాట్లాడినారంటే ఏమైపోతారు? వాళ్ళు కృంగిపోయేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మాట మనిషిని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది.
దీనికి స్తోత్రం. అందుకే ఆ మాట చేత కృంగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మనుషులు బలంగా కనబడతారు కానీ, అందుకే దేవుడు అన్నాడు ఒక దగ్గర, సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, దావీదుకు ముందు వాళ్ళ అన్నలను తీసుకొచ్చి ఈయన రాజుగా నియమించడానికి తీసుకొచ్చినేమని అంటే, సమూయేలు ఆయన చూడంగానే అరే ఈయనేమో బాగా బలంగా ఉన్నాడు అని అంటే, దేవుడు ఏమంటాడు ఆయనతోటి, మనుషులు పైరూపాన్ని చూస్తారు. హల్లెలూయా. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. ఆయన హృదయాంతరంగాన్ని పరిశోధించువాడు. ఆ హృదయంలో దేవునికి వాళ్ళు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, వాళ్ళు దేవుని మాటకు లోబడుతున్నారా, దేవుని మాటకు విధేయత కనపరుస్తున్నారా, లేకపోతే దేవుని మాటకు వినకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా, సొంత ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటున్నారా అనేది ఆయన చూస్తాడు. పైకి బలంగా ఉన్నంత మాత్రాన అనేక మంది ఉంటే అందులో పిరికి వాళ్ళు ఉంటే ఏం లాభం? 1000 మంది ఉండి అందులో 500 మంది పిరికి మందులు ఉంటే 500 మంది పనికిరారుగా. అంతేకాదు ఈ 500 మందిని కూడా భయపెడతారు వాళ్ళు, భయపడటం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎవరొక్కరు భయపడితే కూడా మిగతా అందరూ కూడా ఏమైపోతారు? అందరిలో అలజడి వస్తుంది. ఏమొచ్చిందిరా, ఇక్కడ ఏమైందో అంతే, మొత్తం అంతా కూడా ఆ బలం, ఆ ధైర్యస్తుడు కూడా ఏమైపోతుంది ఆ మూమెంట్లో కొంతసేపు ఏమో జరుగుతుందిరా అన్నట్టు వాళ్ళకు కూడా భయం వస్తుంది. అందుకే ముందు ఎవరిని తీసేయమన్నాడు? బలహీనులుగా ఉన్నవాళ్ళు, పిరికి వాళ్ళుగా ఉన్న వాళ్ళను, సిద్ధపాటు లేని వాళ్ళను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వారిని అందరినీ కూడా నువ్వు యుద్ధానికి తీసుకెళ్ళొద్దు అని చెప్పి ఎవరితో మాట్లాడాడు? గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఆత్మీయ సిద్ధపాటు కలిగి లేకపోతే ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ యుద్ధంలో, ఈ లోకంలో నీవు జయించాలంటే అది అసాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా నీవు బలపడాలి. నీవు పోరాడాలి. అందుకనే అని అంటాడు, నేను మంచి పోరాడి తిని. మనం ప్రతిదినం పోరాడాలి. ఆత్మీయంగా అనేకమైన సంకట పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. మనం అనుకోని రీతిగా అనేక విధాలుగా మనము ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటాం. అలాగా నీవు ఉండాలంటే విశ్వాసము లేకుండా నీవు ఏమాత్రం దాన్ని ఎదుర్కోలేవు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో నీవు స్థిరపరచబడాలి. యెహోవా కొరకు ఎదురు చూసి బలం పొందుకోవాలి. యెహోవా మాట మీద విశ్వాసం ఉంచాలి. ఆ మాటకు లోబడి దాని ప్రకారం నువ్వు జరిగించేవాడుగా ఉండాలి. అప్పుడేం జరుగుతుందంటే నువ్వు బలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు నువ్వు ఒక ప్రణాళికను కలిగి ఉంటావు. అందుకే అక్కడ మాట రాయబడింది కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో. అక్కడ మాట ఏమనంటే, ఆయన ఆకువాడని తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆయన చేయునదంతయు సఫలమవుతుంది. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పడానికి. దేవుని మాటకు లోబడే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు సక్సెస్ సాధించేవారుగా ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే గిద్యోను దేవుని మాట విని ఆ మాట ప్రకారం చేయడానికి పూనుకున్నాడో ఆయన బలశూరుడిగా మారిపోయాడు. అందుకే అతని బలహీనుడిగా ఉన్నాను అతనికి తెలుసు. నేను బలహీనుడను, నా గోత్రం నేను తృణీకరించబడను, నేను ఎన్నికలేని జనంగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, నన్ను ఎవరు ఎక్కువగా ఎంచని వాడుగా ఉన్నాను అని అనుకుంటున్న అతన్ని దేవుడు ఎక్కువగా ఎంచిండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎక్కువగా ఎంచి నీ బలగములో, నీ గ్రామంలో, నీ కుటుంబంలో నిన్ను దేవుడు ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కేవలము మనుషులిచ్చేది కాదు, ఈ లోకంలో పొందుకునేది కాదు, ఇది దేవుని అనుగ్రహం ద్వారా. అందుకే ఆయన అన్నాడు, వచ్చి బలశూరుడా, పరాక్రమమైన బలశూరుడు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చాలాసార్లు మనకు మనమే కృంగుదల చెంది, మనకు మనమే చేతగాని వారుగా, లేకపోతే బలహీనులుగా, మనకు మనము తక్కువగా అంచనా వేసుకొని నేను చేయలేను అని ఒక అపోహతో నిన్ను నీవే కట్టుబాట్లు ఉంచుకొని ఆ గిరి గీసుకొని ఇదే నేను చేయగలను, ఇంతకు మించిన వల్ల కాదు అనే తత్వం నీకుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలశూరుడా,
హల్లెలూయా. పరాక్రమైన బలశూరుడా, నీకు నేను పని అప్పచెప్తున్నాను, ఒక ప్రణాళిక ఇస్తున్నాను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే దేవుని యొక్క కార్యము నువ్వు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఎలాగా ఆలోచన కలిగి ఉన్నావు ఈరోజు? నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? నువ్వు అండర్ ఎస్టిమేషన్ చేసుకుంటున్నావా? గిద్యోను వలె దేవుడేమో బలశూరుడు అని మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు బలశూరుడు. ఎప్పుడైతే దేవుని చేతులు నీవు ఉన్నావో, దేవుని చేతులకు నీవు అప్పగించుకుంటావో, నీవు దేవుని కొరకు నీవు ఎదురు చూస్తావో, నిజంగా నీవు బలశూరుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతిలో బలం పొందుకొని ముందుకు సాగేవాడిగా ఉండాలి. అందుకే మనం గమనిస్తే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయంలో అక్కడ కొన్ని టెస్టులు పెట్టడం జరిగింది. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మాట మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి ఒక్క నిమిషం. అప్పుడు మిద్యానీయుల దండు పాలెము కనబడెను. నా ఆమేన్. హల్లెలూయా. 3వ వచనాన్ని మనం చూస్తే వాళ్ళు చాలా దండుగా వస్తున్నారు. అయితే వారిని ఎదుర్కోవడానికి వీళ్ళు వెళ్తున్న సందర్భంలో అక్కడ 3వ వచనం అంటే, కాబట్టి ఈ ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమనెను. గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళిపోయారమ్మా? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది భయపడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. 22,000 మంది భయపడే ప్రజలు ఉన్నారు. ఈ భయపడుతూ వాళ్ళతోటి యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుంది? ఉన్న ధైర్యస్తులు కూడా భయపడిపోతారు. కార్యం జరగదు. విశ్వాసం లేదు వీళ్ళకు. తర్వాత దేవుడు అంటే నమ్మకంతో ముందుకు సాగేవారుగా లేరు. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. భయం వస్తే ఏమవుతుంది? భయము మనిషిని కృంగదీస్తుంది. భయము అపజయానికి మూలం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాళ్ళ ద్వారా ఈ కార్యం జరగదు. కాబట్టి మీరు ఇదిగో పలానా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద నుంచి భయపడే వాళ్ళందరూ కూడా దిగిపోమ్మని చెప్పానంటే ఎంతమంది వెళ్ళిపోయారంట? 22,000 మంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు భయపడి. అంతవరకు యుద్ధం కొరకు వచ్చారు వీళ్ళందరూ. ఎలా వచ్చారు? భయపడుతూ వచ్చారు. హల్లెలూయా. లోపల భయం ఉన్నది. మనం ఇంతకు చేయగలమా? మనం వెళ్ళగలమా? యుద్ధంలో ఏం జరుగుతుందో, ఎవడొచ్చి మనలో పొడుస్తాడో, ఎక్కడ మన ప్రాణం పోతుందో అని చెప్పి భయపడుతూ నడుస్తున్న ప్రజలు వీళ్ళంతా. వీళ్ళందరికీ దేవునికి తెలుసు వీళ్ళలో భయం ఉన్నదని చెప్పి, అందుకే మేము వెళ్ళిపోవని ప్రకటిస్తే 22,000 మంది వెళ్ళిపోయారు. నిజంగానే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నిలబడతారా? హల్లెలూయా. క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. మీరు ఆత్మీయంగా, శారీరకంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ లోకానుసారంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు మనం భయపడక నిలబడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడితే ఖచ్చితంగా విజయం నీదే. భయపడ్డావా అపజయాన్ని పొందుకుంటావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయంతో వణికితే నీవు నిలవలేవు, నీవు ఎదుర్కోలేవు. నీ విశ్వాసం నీకుండదు, దేవుడు చేయగలడని నమ్మకం నీకుండదు. కాబట్టి 22,000 మందిని మెల్లగా ఆయన పంపించేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ
10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించను. వారిని ఒక టెస్ట్ పెడతా వాళ్ళకు. ఇతడు నీతో కూడా పోవాలనని ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నేను చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతకుముందు ఒకసారి మనం ఇంతకుముందు చూసాం. ఒక దగ్గర ఆమె కుమార్తె బాగలేదని అంటే ఆయన మరి నువ్వు నమ్మకం ఉంచంటే, ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా సహాయము చెయ్యి అని అంటాడు. హల్లెలూయా, అపనమ్మకం లేకుండా. చూడండి, ఈరోజు ఇక్కడ ఇంకా ఈ 10,000 మందిలో కూడా ఎక్కువ ఉన్నారు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళలో ఎవరున్నారు? ఈ దాంట్లో 10,000 మందిలో కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా ఇంకా రోషం లేకుండా, ఇంకా నిలబడి లేకుండా, సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొనే శక్తి లేని వారుగా ఉన్నారు. కాబట్టి ఇంకా నేను వారిని శోధిస్తాను. వారు ఎవరైతే నీతో రావాలనో ఎవరు రాకూడదో నీవు అక్కడ తెలుసుకుంటావు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో చెల్లా చెదరైపోతారు. ఏదైనా సంకట పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు నిలబడరు. నిజంగానే యేసుప్రభు దగ్గర అందరు చుట్టూన్నారు. ఆ రోజు మేము ఉంటాం, మేము ఎదుర్కొంటాం, నేను అసలు పోము అని చెప్పి అన్నారు. వచ్చి రాగానే అందరు ఎక్కడ వెళ్ళిపోయారు? ఒక్కరు కూడా నిలవలేరు. ఆ రోజు అంటాడు, నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తామని చెప్పి ఎవరితో మాట్లాడాడు? దీనికి స్తోత్రం, హల్లెలూయా. పేదలతో చెప్తాడు. చూడండి, ఇట్లా మనము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారుగా ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. భయపడక నిలబడి ఎదుర్కొనే వారుగా ఉండాలి. ఏ దాంట్లో నీవు ఓడిపోయావు, ఏ దాంట్లో నీవు అపజయపాలయ్యావు, ఏ దాంట్లో నీవు బలహీనపడ్డావు, ఏ దాంట్లో నీవు కృంగపడ్డావు, ఏ దాంట్లో నిన్ను తక్కువ చేసుకున్నావు, అవన్నిటినీ కూడా నీవు కూడగట్టుకొని, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఇదిగో నీ యందు నేను ఎదురు చూస్తే, నీ కొరకు ఎదురు చూస్తే నేను బలం పొందుకుంటాను, నీ మాట మీద నేను నిలబడితే ఇదిగో నాకు జయం వస్తుంది అని నీవు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడు? జయం ఇస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకా 10,000 మంది కూడా ఎక్కువ అని మనం చూస్తున్నాం. ఇక్కడ 10,000 మంది ఎక్కువ. ఎవరు నీతో రావాలో ఎవరు నీతో రాకూడదు. అందుకే ఒక దగ్గర యేసు ప్రభు ఒక చిన్నది చనిపోతే అక్కడ ఆమె చనిపోలేదయ్యా, ఎందుకు మీరు గొల్లు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, ఆమె నిద్రిస్తున్నదంటే అతన్ని హేళన చేస్తారు అందరూ. వచ్చినరా అని చెప్పి అంతా కూడా హేళన చేస్తే వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఒక 2-3 తనతో పాటు ఉన్న వాళ్ళను మాత్రమే లోపలికి తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకు? వీళ్ళు మాత్రమే నమ్ముతున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అపనమ్మకంతో నిండిపోయి ఉన్నారు. అపనమ్మకం, వాళ్ళకు నమ్మకం లేదు. వాళ్ళందరినీ పక్కదేసి ఆయన తనతో పాటున్న 1-2 శిష్యులను తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. వెంటనే ఆమె లేచి నిలబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా చూడండి, మనము కూడా చాలాసార్లు ఎవరితో వెళ్ళాలి, ఎవరు దేవునికి చివరి వరకు నిలబడితే మాత్రమే నీవు పరలోక రాజ్యం వెళ్తావు ఆత్మీయంగా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి వరకు నీవు నిలబడితే యుద్ధంలో నీవు గెలవగలుగుతావు. అలాగ సిద్ధపడి లేకపోతే, ఇంకో మాట మనం చూస్తాం, సిద్ధపడ్డ బుద్ధి ఉన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎవరాళ్ళు? 5 మంది ఏమో సిద్ధులలో నూనె తీసుకొని వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తారు. ఇంకా 5 మంది ఏమో వాళ్ళు నూనె తీసుకెళ్ళకుండా వాళ్ళు అక్కడ సిద్ధపడిపోతారు. వచ్చే టైం కల్లా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దీపాలు ఆరిపోతాయి, నూనె అయిపోతుంది. వాళ్ళు అడిగితే మాకే సరిపోదు, నీవు మెల్లి కొనుక్కొని అంటే వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చే వరకు పెళ్లి కుమారుడు ఎత్తబడతాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆత్మీయ పోరాటం చాలా ప్రాముఖ్యమైంది. బయటికి కనబడకపోవచ్చు, లోపల నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునితో నడుస్తూ, దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి నీవు ముందుకు సాగితే ఈ ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు కట్టబడతావు. ఆ తర్వాత నీవు ఆ యొక్క సాతాను పన్నాగాలన్నింటినీ కూడా నీవు కూలదోసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ముందుకు సాగాలి. ఇక్కడ ఏం చెప్పిండు, ఆ టెస్ట్ ఏం చెప్పిండు చూడండి. అతడు నీళ్ళ దగ్గరికి అలా తీసుకెళ్ళినప్పుడు 5వ వచనంలో మనం చూస్తే
అతడు నీళ్ళ యొద్దకు ఆ జనులు దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో త్రాగుడకు మోకాలు. రెండు రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఒకరేమో ఫాస్ట్గా ఏదైతే కుక్క ఎలాగైతే గతికి నీళ్ళు తాగుతుందో అలాగ నీళ్ళు ఇట్లా తాగుతున్నలో వాళ్ళు ఒక గుంపు, తర్వాత మోకాల మీద ఉన్న వాళ్ళు ఒక గుంపు. రెండు గుంపులు. ఎన్ని గుంపులమ్మ ఇక్కడ? రెండు గుంపులు. అంటే వీళ్ళు ఎవరు మోకాల మీద ఉండి ఆరాంగా నీళ్ళు తాగే వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళకేం లేదు, సిద్ధపాటు అనేది లేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారుగా లేరు. కాబట్టి ఇట్లా గదుకుతూ పరిగెత్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉన్నవారుగా ఉన్నారు. ఈ రెండు గుంపులలో ఉన్న వారిని, మోకాల్లో ఉన్న గుంపును వాళ్ళని ఏం చేసిండు ఆయన? వెనకకు పంపించాడు. హల్లెలూయా. ఎవరైతే అట్లాగా గతుకుతూ పరిగెత్తినరో వాళ్ళను తీసుకెళ్ళాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను దేవునితో పరిగెత్తేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు జరిగించేవారుగా, దేవుడు చెప్పిన దాన్ని చేసేవారుగా, ఆయన ఎలా నడిపిమన్నాడో అలా మనం నడిచేవారుగా ఉండాలి. ఇంకా అయిపోతుందిలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా జరుగుతుందిలే అనే తత్వం మనకు ఉండకూడదు. అలాగుంటే మోకాళ్ళ మీద ఉండి నువ్వు నీళ్లు తాగే స్థితిలో ఉన్నావు. సిద్ధపడి నీవు లేవు. నువ్వు ఎదుర్కొనే పరిస్థితిలో నీవు లేవు. నీవు సమస్యను ఎదుర్కొనే పరిస్థితిలో నీవు లేవు. యుద్ధానికి సిద్ధంగా నీవు లేవు. ఆత్మ పోరాటాన్ని పోరాడే స్థితి నీవు కలిగి లేవు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు గదుగుతూ పరిగెత్తేలాగా నీవు ఉంటే దేవుడు నీకు విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే, ప్రార్థనే కదా, రేపు చదువుకుందాంలే, రేపు వెళ్దాంలే, లేకపోతే ఇలాగా పోస్ట్ పోన్ చేస్తూ దేవుడు చెప్పిన పని నువ్వు చేయలేకపోతే నీవు సిద్ధపడి లేనట్టు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను సిద్ధపడితే ఇలాగా గతుకుతూ పరిగెత్తేవారుగా ఉంటారు. ఆయన అక్కడ చూడండి, ఆ వారిని మాత్రమే ఆయన ఏం చేసినంటే ఆయన పక్కకు పెట్టి 6వ వచనం చదివితే, చేతితో నోటికి అందించుకొని గతికిన వారు ఎక్కువ లెక్క 300 మంది. ఎంతమంది అమ్మా? 300 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10,000 మంది ఉన్నారు. ఆ 10,000లో ఇలాగ సిద్ధంగా ఉన్నవాళ్ళు, యుద్ధం కొరకు సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఆత్మీయ పోరాటం కొరకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు? 300 మంది మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. 300 మంది మాత్రమే ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో నేను చాలాసార్లు లోకము యొక్క ఆశల వైపు తిరుగుతూ, లోకం చెప్పిన దాన్ని మనం చేస్తూ వాటి వైపు తిరుగుతున్నప్పుడు నీవు ఎలా ఉంటావంటే సిద్ధపడే తత్వం నీకు ఉండదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను పరిగెత్తేవారుగా ఉండం. ఆత్మ సంబంధమైన కార్యాలు చూసేవారుగా మనం ఉండం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 10,000 మంది మిగిలి ఉంటే అందులో కూడా ఎంతమంది తీసిండు? 1000 కాదు, 300. ఎంత? 300. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యుద్ధానికి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? 300 మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలా ఎలా ఉన్నాం? దేవునికి దగ్గరగా, దేవుని మాటకు వినేవారుగా, ఆయన పరిగెత్తమంటే పరిగెత్తేవారుగా, సిద్ధంగా ఉండేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఆత్మీయ పోరాటం చాలా భయంకరంగా ఉంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. 300 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు యెహోవా అంటున్నాడు వాళ్ళని తీసుకొని, ఏమన్నాడు అక్కడ చూడండి, గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. జనులందరూ తమ చోట్లకు వెళ్ళమని చెప్పు. ప్రజలు అహాబును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరితో గూడారంలోకి వెళ్ళు అని చెప్పగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. భయపడక యుద్ధానికి వెళ్ళిపోయి వాళ్ళు తరిమి కొట్టినట్టు మనము చూస్తాం. ఇక్కడ మనం చూస్తే లాస్ట్లో ఒక మాట 23వ వచనం, ఇదే అధ్యాయంలో 23వ వచనంలో ఆ మాట మనము చూస్తాం. నఫ్తాలి గోత్రములలో నుండి, అషేరు గోత్రములలో నుండి, మనష్షే గోత్రములంతటిలో నుండి
పిలిపింపబడిన ఇజ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొంతమంది దేవుని యొక్క బలము చేత వాళ్ళు బలపరచబడి వాళ్ళు పరాక్రమ శూరులుగా మారిపోయి, ఇదిగో 30,000 మంది, అందులో కొంతమంది తగ్గిపోయారు. ఇదిగో 10,000 మంది, అందులో నుంచి ఎంతమంది తగ్గిపోయారు? 7,700 మంది తగ్గిపోయారు. అంతేనా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. 9,700 మంది తగ్గిపోయారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. లెక్కెంత? 9,700 మంది ఎన్నకపోయిన 300 మంది మాత్రమే ఉన్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంటే ఎంత తక్కువన్నామో కాదు, ఎంత బలంగా ఉన్నాం. హల్లెలూయా. ఎంత తక్కువన్నామో కాదు, ఎంత విశ్వాస సహితంగా నువ్వు ముందుకు సాగుతున్నావు. ఎంత తక్కువనో కాదు, ఎంత దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు నడుస్తున్నావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం గమనిస్తే దావీదు అందరు సైన్యం అంతా పారిపోతున్నారు, గొలియాతును ఎదుర్కోలేకపోతున్నారు. ఆయన అన్నాడు, నేను యుద్ధం చేస్తా. హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బలము దేవుడు ఇస్తున్నాడు ఆయనకు. అందుకే ఆయన గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే నిలబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు, నీకు జయం ఇస్తాడు. దేవుడు నీకు బలం ఇస్తాడు. ఆయననే జయం చేకూర్చువాడు ఉన్నాడు. నిలబడే తత్వంలో నీవు ఉండాలి. హల్లెలూయా. నిలబడాలి దేవుని కొరకు. నేను సిద్ధపడి దేవుని యొక్క కార్యం కొరకు నిలబడేవారుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి గిద్యోను ఈరోజు దేవుడిని ముందు ఉంచాడు. చాలా సందర్భాల్లో గిద్యోనులాగా నిన్ను నీవు కృంగిపోతూ నేను నా వల్ల కాదు అనే స్థితిలో ఉంటే ఈరోజు నీకు దేవుడిగా మాట ఇచ్చాడు, బలశూరుడా. హల్లెలూయా. బలవంతురాలు నీవే, బలశూరుడవు నీవే. దేవుడు నీ ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవతల వారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఇప్పటి వరకు నీవు ఏ విషయంలో ఓడిపోయావో, ఏ విషయంలో కుంగబడ్డావో, ఏ విషయంలో నీకు అపజయం వచ్చిందో, ఇప్పుడు నీవేమంటావు అయితే నీవు దేవుని చేత బలం పొందుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు ఎదురు చూస్తూ నీవు బలం పొందుకొని దేవుని మాట ప్రకారం నీవు చేస్తే, ఇదిగో అందులో 1,000 మందిని పక్కకు పెట్టి ఇదిగో కొంతమందిని మాత్రమే ఆయన విజయం ఇవ్వడానికి వాడుకున్నాడు. ఈరోజు అలాగే నిన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయం నీదే. ఎవరిదమ్మా విజయం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయం నీదే. కాబట్టి ఏమాత్రము తడువు చేయక, దేవునికి అయిష్టుడిగా ఉండక, విశ్వాసముతో ఇష్టుడుగా మారిపోయి యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఆయన మాట మీద లక్ష్యం ఉంచి ఆయన చెప్పిందని చేయడానికి నీవు పూనుకుంటే, ఇదిగో గిద్యోను వలె నీవు ఒక లీడర్గా మారిపోతావు. హల్లెలూయా. ఒక నాయకుడిగా మారిపోతావు. దేవుడు చేయడానికి నిన్ను ఆయన వాడుకునడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీవు భయపడక. దీనికి స్తోత్రం. హల్లెలూయా. భయపడ్డ వాళ్ళు 22,000 మంది, సిద్ధపడని వారు 9,700 మంది, సిద్ధపడ్డ వాళ్ళు 300 మంది యుద్ధాన్ని జయించిండ్రు, మిద్యానీయులను పారదోసిండ్రు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొంతమంది అని కాదు, ఒక్కడైనా సరే. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నిక్కాసుగా ఆయన కొరకు నిలబడేవారుగా నిన్ను నీవు నిలుపుకోవాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్తాను అన్నట్టుగా ఆయన కొరకు నీవు నిలబడాలి. ఖచ్చితంగా 300 మంది చేత ఆయన విజయం వారికి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా ఎంతమందిని ఆయన దేవుడు ఎంతమందిని కదిలించబోతున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన మీద ఆధారపడి, ప్రభువా నీ మాట ప్రకారం నేను నివసిస్తాను, నన్ను నేను అండర్ ఎస్టిమేట్ చేసుకోను, నన్ను నేను తక్కువగా చేయించుకోను. నిజంగానే మన గోత్రము, మన బలగము, మన కుటుంబం తక్కువగా ఉన్నదేమో, ఎన్నిక లేని వారు ఉన్నారేమో, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆయన కొరకు నిలబడాలి. నీతో ఆయన మాట్లాడుతున్నాడు, నిన్నే ఆయన వాడుకుంటాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యుద్ధాన్ని జయించడానికి నిన్ను ఆయన వాడుకుంటాడు. ఈరోజు గిద్యోను వలె నీ జీవితంలో ముందుకు సాగేవారుగా, జయం పొందుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అందరం లేచి పడదాం. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ దినం ప్రభువా, అయా గిద్యోను బలశూరుడిగా మారిపోవడానికి ముందు ప్రభువా ఆయన బలహీనుడిగా ఉన్నాడు.
అయ్యా తెలివి లేనివాడు ఉన్నాడు, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. ఓ తన ప్రభువు నీకు వందనాలు. లెక్కకు లేనివాడుగా ఉన్నాడు. నా గోత్రం లెక్కకు లేదు, నా బలగం లెక్క లేదు, నా కుటుంబంలో నేను కనిష్ఠులను అని మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలో ఉన్నామేమో. ఆయన నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆయన కొరకు నిలబెట్టాడు. దేవుడు ఆయన కొరకు నిలబెట్టాడు. ఇంతకుముందు ఓడిపోయావేమో, ఇంతకుముందు నీరసంతో ఉన్నావేమో, ఇంతకుముందు నీకు చేతవాని వాడుగా ఉన్నావేమో. ఇప్పుడు నా దేవుడు అన్నాడు, పరాక్రమం గల బలశూరుడా అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు బలం పొందుకుంటావు. ఈరోజు నువ్వు శక్తి పొందుకుంటావు. ఓ 30,000 ఇంకా ఎక్కువ జనం ఉన్నారు. కానీ అందులో దేవుడు ఇంకా 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 సిద్ధపాటు కలిగిన వారిని ఆయన తీస్తున్నప్పుడు 1000 పోయినరు, 100లోకి వచ్చిండ్రు. ఇదిగో నీలో నాలో 100లో ఉన్న జనముగా మారాలి. సిద్ధపాటు తత్వం కలిగి మనం జీవించాలి. కుక్క గతికినట్టుగా ఎవరైతే సిద్ధపడి పరిగెత్తుతున్నారో, నీళ్ళు తాగుతున్నారో వారు సిద్ధంగా ఉన్నారని దేవుడు ప్రకటించాడు. ఈ రోజుల్లో నీవు నేను దేవుని మాటకు లోబడుతూ సిద్ధపాటు జీవితం కలిగి శారీరకమైన సిద్ధపాటు, మానసికమైన సిద్ధపాటు, దేవుని సన్నిధిలో ముందుకు సాగేవారుగా, జయం పొందుకునేవారుగా, పరాక్రమం గల బలశూరుగా మారడానికి దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఇక్కడ ప్రతి ఒక్కరు తండ్రి ఎవరికి వారే మేము అండర్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళమే నా చేత కాదని అని ఉండవచ్చు. కానీ నీవు నన్ను చూస్తున్నావు, నీవు నన్ను ఏర్పరచుకున్నావు. అవును తండ్రి, నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. అవునయ్యా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారన్నావయ్యా. అవును తండ్రి, ఇక ప్రతి బిడ్డ తండ్రి నూతన బలం పొందుకుందురుగాక, నీ మాటకు లోబడుదురుగాక, నీ మాట ప్రకారం వారు జీవించుదురుగాక. గిద్యోను రకరకాల టెస్టులు నీకు పెట్టి ప్రభువా విశ్వాసము ఆయన చురగొన్నాడు, విశ్వాసంతో ముందుకు సాగాడు, ఆయన బలశూరుడుగా మారిపోయాడు. ఆయన దేవుని మాటకు లోబడ్డవాడుగా మారిపోయాడు, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు నీవు నేను దేవుని మాట ప్రకారం జీవిద్దాం, ఆయన మాటకు లోబడదాం. గిద్యోను వలె ఒక నాయకత్వం లక్షణాలతో దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవానికి వందనాలు ప్రభువా. ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా మా జీవితాల్లో ఓడిపోయిన వారుగా ఉన్నాము. అవును తండ్రి, చేతవాని వారుగా ఉన్నాము, బలహీనులుగా ఉన్నాము, సొమ్మసిల్లిన వారుగా ఉన్నాము. దేవా నీవు మాట సెలవిస్తున్నావు, బలశూరుడవు నీవే. హల్లెలూయా, బలశూరుడవు నీవే, నిన్ను నేను నడిపిస్తాను. అవును తండ్రి, నీవు నడిపించే దేవుడవు అయినావు. అవును తండ్రి, ఇర్మీయాతో మాట్లాడావు, బాలను అనకూడదు, నీ నోట మాట నుంచుటకు, పడదోయుటకు, ఓ నాటుటకు, కూలదోయుటకు అని మాట్లాడాడు. అలా ఈరోజు గిద్యోను దేవుడు నేను ముందుంచాడు. ఈరోజు నువ్వు గిద్యోను లాంటి మనస్తత్వం కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలశూరుడు నీవే. హల్లెలూయా. యుద్ధం జయించువాడవు నీవే, యుద్ధంలో జయం ఇచ్చేవాడను నేనై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తానని అంటున్నాడు. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, శారీరకమైన జీవితంలో, ఈ ఆత్మ పోరాటంలో, ఈ లోకంలో నీవు జయించాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి, దేవుని మాట కొరకు నీవు చూడాలి, దేవుని మాట మీద నేను నమ్మకం ఉంచాలి. ఖచ్చితంగా దేవుడు నీవు విజయం పొందుకుంటావు. పరిశుద్ధాత్మదేవ, కొన్ని ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. అయ్యా ఈ దినం ప్రభా ప్రతి ఒక్కరిలో నూతన బలం వచ్చునుగాక, నూతన ధైర్యం వచ్చునుగాక. అవును తండ్రి, 22,000 మంది భయపడి వణికిపోయారు, వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. 10,000 మందిలో సిద్ధపడిన వారు లేరు, 300 మంది మాత్రమే సిద్ధపడ్డారు. ఇది నైనా ఇక ప్రతి ఒక్కరు సిద్ధపడుదురుగాక, ఇక ప్రతి ఒక్కరు బలం పొందుకుందరుగాక, ఇక ప్రతి బిడ్డ తండ్రి ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగేవారుగా వారు మార్చబడుదురుగాక. వాళ్ళకు వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు తండ్రి, వాళ్ళకు వాళ్ళు తక్కువ అంచనా వేసుకునకూడదు ప్రభువా. నీవు చూస్తున్నది మేము చూచుదుముగాక, నీవు కోరుకుంటున్నది మేము చేయుదుముగాక, నీవు బలపరుస్తున్నప్పుడు మేము బలపరచబడుదుముగాక, మేము యుద్ధం జయించుదుముగాక అండ్ గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ఎక్కడ ఓడిపోకూడదు దేవా, వారు జయమిచ్చువారుగా, జయం పొందేవారుగా వారు మార్చబడుదురుగాక.
ఇలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేసి మాయం పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేనికి స్తోత్రం.